నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. మనుషుల దృష్టిలో వారి ఎదుట వారి మెప్పు కోసము, గుర్తింపు కోసము, మనుషుల ప్రతిఫలం కోసం మనం ఏది చేసినా ఆ క్రియలు మృతమైనవి, సంపూర్ణమైనవి కావు. అవి మృత క్రియలు, నిర్జీవ క్రియలు. అలాంటి క్రియలు మనం చేయకూడదు. అది ఆత్మీయ మృతికి దారి తీస్తుంది. అందుకనే ప్రభు ఈ మాట తెలియజేస్తున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. కాబట్టి దేవుడు మనం చూచినప్పుడు ఆయన ఎదుట మన యొక్క క్రియలు సంపూర్ణమైనవిగా కనబడాలి అని మనం దృష్టి ఉంచుదాం, మనస్సు పెడదాం. కాబట్టి మన క్రియలు దేవుని ఎదుట ఉండాలి, ఆయన చూడాలి, ఆయన ప్రతిఫలం ఇవ్వాలి, ఆయన అంగీకరించాలి, ఆయన ఇష్టపడాలి, ఆయన మెచ్చుకోవాలి అని మనం ఏది చేసినా అది సంపూర్ణమైనవిగా ఉండగలుగుతాయి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. లేకపోతే మన క్రియలన్నీ చచ్చిన క్రియలుగా ఉండి 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 చివరికి ఆత్మీయ మృతికి కారణమవుతుంది. లోకమును మరి ప్రేమించి లోకమునకు అప్పగించుకొని పాపమును ప్రేమించి పాపమును ఖండించకుండా లోకము యొక్క ఆచారములు, మర్యాదలు, కట్టుబాట్లు, కుల పద్ధతులు వాటి వేటిని కూడా కాదనకుండా సమర్థిస్తూ వాటితో కలిసి మెలిసి జీవము గల దేవుని జీవపు క్రియలు చేయటం ఇంపాసిబుల్. అది అసాధ్యం, మన వల్ల కాదు. క్రైస్తవ మతంలో చెల్లుతుంది, మనుషుల మధ్య అంగీకరించబడుతుంది. కానీ జీవము గల దేవుని ఎదుట అవి సంపూర్ణమైనవి కావు, ఆత్మీయ మృతికి దారి తీస్తాయి. కాబట్టి మనం వాటన్నిటిని విడిచి పాతవి గతించాలి. ఇదిగో క్రొత్తవ్వాలి. ఆ క్రొత్త క్రియలు దేవుని క్రియలు, దేవుడు చెప్పినవి, దేవుడు మెచ్చినవి, దేవుడు ఇష్టపడేవి, దేవుడు అంగీకరించేవి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనం వరకు ఈ లోకంలో ఉన్న చచ్చిన క్రియలు అవన్నీ మనకు వివరించబడ్డాయి. అలాంటి క్రియలు మనం చేసినట్లయితే మన రక్షణ ఏముండదు. మనం చివరికి చనిపోతాం, ఆత్మీయ మృతికి వెళ్ళిపోతాం, నరకములో వేయబడతాం. దేవుని ఎదుట మనం జీవించడానికి దేవుని యందు మనము రక్షణ పొందాలి, దేవుని యందు మనం జీవించాలి, ఆయన ఎదుట మనము ఒప్పుకోవాలి, ఆయన ఎదుట మన జీవితాన్ని కొనసాగించాలి. ఇదే ఆదిమ సంఘము నుంచి ప్రారంభించబడింది. దేవుని ఎదుట మారు మనస్సు పొంది, మనుషుల ఎదుట, మన ఎదుట కాదు, దేవుని ఎదుట మారు మనస్సు పొంది నూతన పరచబడి నూతన తీర్మానముతో ప్రభుకి అప్పగించుకొని నూతన జీవితాన్ని మనం కొనసాగించి దేవుని యందు అయిన మాట యందు విశ్వాసం ఉంచి ప్రభువునందు జీవించడానికి మనం స్టార్ట్ చేయటం. అది ఆదిమ సంఘము నుంచి పరిశుద్ధాత్ముడు వేసిన పునాది. కాబట్టి ప్రభు సహవాసంలో సజీవులుగా మనం ఉండాలంటే, మన క్రియలు సంపూర్ణమైనగా ఉండాలంటే మనం ప్రభువునందు ఆయన ఎదుట మారు మనసు పొందాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనలో కొనసాగాలి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. న్యాయముగా నడుచుకొనుటయు అనగా యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు, కనికరమును ప్రేమించుటయు అనగా దేవుని యొక్క క్షమాపణను మనము అతి అవసరమని మనం భావించడం. దేవుని యొక్క క్షమాపణ, కనికరం. We should not neglect the mercy of the Lord. ఆ దేవుని యొక్క కనికరమును నిర్లక్ష్యం చేయొద్దు. మనం కనికరమును ప్రేమించాలి. కనికరం ప్రేమించినప్పుడు అది ఎట్లా పొందాలో దేవుడు మనకు చెప్తాడు. నిర్లక్ష్యం చేసినప్పుడు మనకేమీ తెలియదు. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు. మన దేవుని ఎదుట ప్రవర్తించినప్పుడు అప్పుడు మన క్రియలు సంపూర్ణమైనవిగా ఉంటాయి. మనం దీన మనస్సు అనే కాడి ఎత్తుకోవాలి, ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉండాలి, ఆయన ఎదుట ప్రవర్తించాలి. అప్పుడు మనం ఏది చేసినా అది జీవపు స్థితి. మనం ఏది చేసినా ఆ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఉంటాయి. మనం ఏది చేసినా ఆ క్రియలు సజీవమైనవి. ఆ స్థితిలో మనం లేకపోతే ప్రభు అంటున్నాడు, జాగరూకుడవై ఉండి
చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము అంటే స్థిరపరచుము. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న రోగులు ఏ విధంగా ఉంటారు? కోమాలకు వెళ్ళిపోయి ఏమీ కదలికలు లేకుండా ఉంటారు. గ్యారెంటీ లేదు, చనిపోవడానికి సిద్ధంగా. ఆ స్థితిలో సాధ్య సంఘం ఉన్నది. అయితే ప్రభు అంటున్నాడు, చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరిచినట్లయితే అప్పుడు నీవు జీవిస్తావు. మన జీవితంలో ఏదైతే నిర్జీవ స్థితి ఉందో అది మనము బలపరచుకోవాలంటే ప్రభువునందు స్థిరపడినప్పుడు అవి జీవిస్తాయి. లోకములో, సంఘంలో, మతంలో స్థిరపడితే చచ్చిపోతాయి. ప్రభు అంటున్నాడు, దేని చేత కాదు స్థిరపడేది, కేవలం ఆ ప్రభు కృప చేత మీరు స్థిరపడండి. ఆ కృపను బట్టియే మీరు స్థిరపరచబడండి. దేనిని బట్టి కాదు. దేనిని బట్టి స్థిరపడినా అది స్థిరపడిన స్థితి కాదు, మీరు చనిపోతారు, మీరు సజీవంగా ఉండరు. కృపను బట్టి స్థిరపడతా ఉంటే మనం ఆత్మీయ స్వస్థత పొందుతాం, దేవుని నీతిలో కొనసాగుతాం, దేవునికి ఇష్టమైన ఆయన ఎదుట ఆయన అంగీకరించే భక్తి మనం చేస్తాం. అది ప్రభు మనకు తెలియజేశాడు, అది సజీవ స్థితి.